హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఆకాష్ కోసం పప్పుకొచ్చిన భూమి చేత ఆకాష్ ఎలాగైనా మందు తాగించి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆ ఫైల్ మీద ఎలాగైనా భూమి చేత సంతకం చేయించాలని భూమిని డ్రింక్ తాగే దగ్గరికి తీసుకొని వచ్చి భూమి ఈ డ్రింక్ తాగని అంటూ ఉండేసరికి అప్పుడు భూమి నేను ఇలాంటి చెత్త డ్రింక్స్ తాగను అని భూమి ఆకాష్తో అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ మాత్రం ఇలాంటి పద్ధతి గల అమ్మాయిలు తాగే డ్రింకే పర్వాలేదు తాగండి అని భూమి వద్దు వద్దు అంటున్నా బలవంతంగా భూమి చేత డ్రింక్ తాగిస్తాడు. డ్రింక్ బాగుందనే భూమి 1, 2, 3 అనే గ్లాసులతో ఉన్న మందును మొత్తం కూడా తాగుతూనే ఉంటుంది. భూమికి మత్తి ఎక్కుతుందని అర్థం చేసుకున్న ఆకాష్ వెంటనే తన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ పేపర్స్ని తీసి భూమి గారు ఇక్కడ సైన్ చేయండి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు భూమి సంతకం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అదేనండి నా డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీ సంతకం కావాలి కదా, అందుకే సైన్ చేయమని అడుగుతున్నాను అని అంటూ ఉండేసరికి అప్పుడు భూమి మాత్రం మీరు మాత్రం ఎక్కడికి వచ్చిన ఈ పేపర్స్ మాత్రం వదిలిపెట్టరా అండి, సరే ఎక్కడ సైన్ చేయాలి చెప్పండి అని వెంటనే మీకు సంతకమే కదా కావాల్సిందని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ చాలా సంతోషంగా ఇక్కడే పెట్టండి భూమి గారు సంతకం అని సంతకం చేసి చోటు భూమికి చూపిస్తూ ఉంటే భూమి ఎక్కడ సైన్ చేస్తుంది. భూమి సైన్ చేసేసింది. ఇంకా నా డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ఇంకా దానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆకాష్ చాలా సంతోషపడుతూ భూమి సైన్ చేసిన వైపు చూస్తూ ఉండేసరికి అక్కడ సైన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడ భూమి తన పేరు మీద సైన్ చేయకుండా గగన్ అని రాస్తుంది. దాంతో ఆకాష్ షాక్ ఏంటండి భూమి గారు ఇక్కడ సైన్ చేసే దగ్గర మీ పేరు రాయకుండా గగన్ అని రాశారేంటి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు భూమి మత్తులో ఉండి గగన్ అంటే నేనంటే గగన్ ఎవరు అనుకుంటున్నావు, నా బావ వేరు నేను వేరేనా, నేను సంతకం చేస్తే నా బావ సంతకం చేసినట్టే, నా బావ సంతకం చేస్తే నేను సంతకం చేసినట్లే, మేమిద్దరం వేరు కావు, మేమిద్దరం ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నామని తన ప్రేమ అంతటి గురించి భూమి ఆకాష్తో అంటూ ఉండేసరికి సరే అబ్బా అది కరెక్టేనండి, కానీ సంతకం చేయాల్సిన చోట మీ పేరు కదా రాయాల్సింది, మీరు ఇలా గగన్ పేరు రాస్తే ఎలాంటి అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉండేసరికి భూమి మాత్రం మీరు సంతకం చేయమని చెప్పారు, నేను సంతకం చేశాను, ఇంకా అయిపోయింది అని అంటూ ఉండేసరికి ఆకాష్ మాత్రం చాలా కోపంగా ఎప్పుడు గగనేనా ఛా అని కోపంగా అంటూ ఉండేసరికి వెంటనే భూమి ఆ మాటలు విని ఆకాష్ చేతిలోంచి పేపర్స్ని తీసుకొని చించి ఆకాష్ మొఖాన కొడుతుంది. వెంటనే ఆకాష్ భూమి గారు ప్లీజ్ అండి చించేబాకండి, ప్లీజ్ అండి ఆ డాక్యుమెంట్స్ని చించేయొద్దండి అని భూమిని బతిమలాడుతున్నా సరే భూమి చాలా కోపంగా వాటన్నిటిని చించేసి ఆకాష్ మొఖాన్ని విసిరి కొట్టి నువ్వు నా భావనే తిడుతున్నావా, అందుకే నీకు ఈ పనిష్మెంట్, నీకు ఇప్పటి వరకు సంతకం చేద్దామని అనుకున్నాను, ఇక మీదట ఎప్పటికీ నేను నీకు సంతకం చేయను, నా సంతకం నీకు ఎప్పటికి కూడా దొరకదు అని భూమి కోపంతో ఆకాష్తో అనేసరికి ఆకాష్ ఆ మాటలు విని భూమి మీద కోపంతో పక్కకు వెళ్ళి కొంచెం మందు తాగి ఆ పబ్బు నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో సూర్యకి అపూర్వ అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ అక్కడ ఏం జరుగుతుందో చెప్పు సూర్య అని అంటూ ఉండేసరికి అక్కడ ఉంది నిజంగా మన గగన లేకపోతే ఆకాశ అని సూర్యని అడుగుతూ ఉండేసరికి సూర్య మాత్రం టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయి మేడం అసలు ఇక్కడ ఉన్నది మన భూమినేనా అనిపిస్తుంది, మీరేం ఇంకా ఆకాశ గగన అని నన్ను అడుగుతున్నారు, భూమి కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని పబ్బుకు వచ్చి మందు తాగి మరి ఇద్దరు చిత్తుగా డ్యాన్స్ వేస్తున్నారు మేడం, ఇదంతా చూసి నేనే షాక్లో ఉన్నాను, అసలు ఇక్కడ ఉంది మన భూమి అని నాకు అనిపిస్తుందని అంటూ ఉండేసరికి ఇప్పుడే ఆ గగన్ ఏదో పేపర్స్ తీసుకొచ్చి భూమిని సంతకం చేయమని చెప్పేసరికి భూమి కూడా ఆ పేపర్స్పై సంతకం చేసింది. మళ్ళీ ఏమైందో ఆ పేపర్స్ అన్నిటిని కూడా చించేసి వాడి మోకానే కొట్టేసరికి వాడు భూమి మీద కోపంతో ఇప్పుడే పబ్బు నుంచి బయటికి వెళ్ళిపోయాడు మేడం అని అపూర్వతో అంటూ ఉండేసరికి అప్పుడు అపూర్వ ఇప్పుడు భూమి ఒక్కతే ఒంటరిగా ఉంది కదా, ఎలాగో తాగేసి ఉందంటున్నావు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో అడుగు, అది మత్తులో ఖచ్చితంగా నీతో నిజం వాగేస్తుందని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పి సూర్య అపూర్వ కాలు కట్ చేసి భూమి దగ్గరికి వచ్చి భూమి ఏంటి ఇదంతా, ఎందుకు ఆ పేపర్స్ ఏంటి, ఆ పేపర్స్ సంతకం మీద ఎందుకు పెట్టావు నువ్వు, ఆ పేపర్స్ని మళ్ళీ నువ్వే ఎందుకు చించివేశావని సూర్య భూమిని అడుగుతూ ఉండేసరికి భూమి అప్పుడు మత్తులో ఉండి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు సూర్య నేను భూమి సూర్యని పోలీస్ని అని అంటూ ఉండేసరికి పోలీసు అయితే నీ పని నువ్వు చూసుకో, ఈ డాక్యుమెంట్స్ ఏంటి సైన్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు నాకు దూరంగా ఉండని కోపంగా అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే అక్కడ తార ఉండేసరికి తార భూమి దగ్గరికి వచ్చి కోపంగా నువ్వు గగన్ గారిని నాకు దగ్గర కాకుండా కావాలనే దూరం చేస్తున్నావు కదా అని తార కోపంగా భూమితో అంటూ ఉండేసరికి అప్పుడు భూమి అసలు ఇదంతా జరగటానికి కారణం నువ్వే కదా, నీ వల్లనే నా బావ ఈరోజు పబ్బుకు వచ్చాడు, ఇలా మందు తాగుతున్నాడు, అసలు దీనికి అంతటి కారణం నువ్వే, ఇంకొకసారి కనుక నా బావ జోలికి వచ్చినా నా బావ వెంపట పడినా కానీ నీకు మర్యాదగా ఉండదు, నా బావ నీకు దగ్గర కావటం ఏంటి, నా బావ నేను ఎప్పుడో ప్రేమించి మరీ పెళ్లి చేసుకుందాము, అలాంటి నా బావని నాకు దూరం చేసుకుంటూ ఇంకా నేనే నీకు దూరం చేస్తున్నాను అంటున్నావా, ఇంకోసారి కనుక ఇలాంటి పిచ్చి వేషాలు నా బావ దగ్గర వేసావంటే, నా బావకి దగ్గర కావాలని చూసావంటే నీ అంతు చూస్తానని ఒక్కసారిగా చెంప మీద లాగి పెట్టి కొట్టేసరికి తార షాక్ అవుతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది.
తర్వాత ఒక తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి భూమి ఒంటరిగా ఉంటుంది. అప్పుడే పబ్ నుంచి బయటికి వెళ్ళిన ఆకాష్ భూమి దగ్గరకు వచ్చి, భూమి గారు ఇంక పదండి, మనకి ఇప్పటికే లేట్ అయింది, మనం ఇంటికి వెళ్దామని అంటూ ఉండేసరికి భూమి మాత్రం నేను రాను, కమాన్ మనం డ్యాన్స్ వేద్దాం, మ్యూజిక్ పెంచండి, మనం చిల్ అవుదాం అనుకుంటూ పబ్లో అంటూ ఉండేసరికి లేదు భూమి గారు రండి రండి అని ఆకాష్ చాలా బలవంతంగా భూమిని ఆ పబ్ నుంచి బయటికి తీసుకొని వచ్చి కార్లో కూర్చోబెట్టి డోర్ లాకేసి మరీ డ్రైవ్ చేస్తూ ఆకాష్ తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. భూమి మత్తులో ఉండటం వలన కారులో ఒక చోట కూర్చోకుండా కార్ విండోలోంచి బయటకు తలకాయ పెట్టి పాటలన్నీ పాడుతూ ఉండేసరికి ఆకాష్ చాలా భయంగా భూమి గారు ప్లీజ్ అండి సైలెంట్గా కూర్చోండి, భూమి గారు ప్లీజ్ అండి సైలెంట్గా కూర్చోండి అని భూమిని బతిమలాడుతూ ఉంటే భూమి మాత్రం అప్పుడే ఆకాష్ వైపు చూస్తూ ఆయన నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది అని అంటూ ఉండేసరికి ఇది స్టైల్ అండి అని అంటూ ఉంటాడు. అది స్టైల్ లాగా ఉందా, పీచేసిన తాటికాయ లాగా ఉంది నీ హెయిర్ స్టైల్, అది ఒక హెయిర్ స్టైల్ అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ మాత్రం ప్లీజ్ అండి అలా ఎగతాళి చేయకండి, ఎందుకండి నన్ను అలా ఎగతాళి చేస్తున్నారని ఆకాష్ భూమితో అంటూ ఉంటే అది కట్ చేసిన గాడిద తోకలాగా ఉంది, అది అసలు ఒక హెయిర్ స్టైల్ అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ మాత్రం ఈ హెయిర్ స్టైల్ చూసి ఎంతోమంది అమ్మాయిలు నాకు పడిపోయారు తెలుసా అని అంటూ ఉండేసరికి ఏంటి నీకు అమ్మాయిలు పడిపోయారా, వాళ్ళు పడిపోలేదు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారని అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఒక రాక్ స్టార్ కదా, నువ్వు చాలా బాగా పాటలు పాడతావు కదా అని భూమి ఆకాష్ని అంటూ ఉండేసరికి ఆకాష్ అవును అంటూ ఉంటే భూమి మాత్రం నేను నీకంటే కూడా చాలా బాగా పాడగలుగుతాను, పాడమంటారా అని అంటూ ఉంటే అప్పుడు ఆకాష్ ఇప్పుడొద్దండి అంటూ ఉండేసరికి నువ్వు నన్ను వద్దంటావు, నేను ఇప్పుడే పాడతానని ఆ డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ డ్రైవింగ్ మొత్తం కూడా చెడగొడుతూ అటు తిప్పి ఇటు తిప్పి ఆకాష్ని బాగా టెన్షన్ పెడుతూ కార్ విండోలోంచి గగన్ బావా ఐ లవ్ యూ బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటే ఆకాష్ మాత్రం భూమిని బతిమలాడుతూ సైలెంట్గా కూర్చోమని చెప్పి ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత కార్ ఆగటంతో వెంటనే భూమి కార్ డోర్ తీసుకొని ఇంటి లోపలికి సరాసరిగా వెళ్తూనే ఉంటుంది. అక్కడ శారద రూమ్ చూసి ఇది అత్తయ్య రూమ్ లాగే ఉంది, అత్తయ్య అత్తయ్య బయటికి రండి అని అంటూ ఉండేసరికి శారద వెంటనే రూమ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో వెంటనే ఆకాష్ భూమి నోరు నొక్కేసి శారదకి ఆ భూమి కనపడకుండా అడ్డంగా నిలబడతాడు. శారద బయటకు వచ్చి చూసి హాయ్ నాన్న అంటూ ఉండేసరికి హాయ్ అమ్మ అని గగన్ శారదతో అంటూ ఉంటే ఏంటి నాన్న నాకేంటో భూమి పిలిచినట్టు అనిపిస్తుందంటే లేదమ్మా నేనే నిన్ను పిలిచాను, లేట్ నైట్ అయింది కదా వెళ్ళి పడుకో అని చెప్పడంతో శారద కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుంటుంది. ఇక భూమిని శారద కనపడకుండా తన రూమ్కి తీసుకొని వచ్చేసరికి అప్పుడు భూమి ఏంటి రూమ్ అంతా గుండ్రంగా తిరుగుతుందని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ మాత్రం రూము గుండ్రంగా తిరగట్లేదండి, మీరే గుండ్రంగా తిరుగుతున్నారు, మీరు ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా ఇక్కడ కూర్చుంటే నేను ఎంపడే మీ దగ్గరికి వస్తానని చెప్పి రూమ్ని డోర్లు లాక్ చేసి తన కోసం నిమ్మకాయ నీళ్ళు తెస్తానికి పక్కకి వెళ్తారు. ఆకాష్ నిమ్మ నీళ్ళు తెచ్చే లోపల వెంటనే భూమి ఆకాష్ డ్రెస్సు ప్యాంట్ షర్ట్ క్యాప్ ఇంకా గిటార్ పట్టుకొని ప్లే చేస్తూ ఉంటుంది. అదంతా చూసి ఆకాష్ ఒక్కసారిగా షాక్ అవుతారు, ఏంటి నా షర్ట్ ప్యాంట్ హ్యాట్ ఇంకా దాంతోపాటు గిటార్ కూడా పట్టుకున్నారా ఏంటి అని అంటూ ఉండేసరికి ఆ భూమి ఆ మాటలు వినకుండా ఆ గిటార్ని ప్లే చేస్తూ ఉంటే చేతిలో ఉన్న గిటార్ని చూసి ఆకాష్ ఒక్కసారిగా భూమి గారు అది గిటార్ కాదండి నా హార్ట్ అండి, నా గుండె అండి, ప్లీజ్ అండి నా హార్ట్ నాకు ఇచ్చేయండి, ఆ గిటార్ని ఏమి చేయొద్దండి అని భూమిని అడుగుతుండేసరికి ఆకాష్ మాట ఏమాత్రం వినకుండా భూమి ఆకాష్ని పరుగులు పెట్టిస్తూ ఆ గిటార్ని తన చేతికి ఇవ్వకుండా తిప్పలు పెడుతూ ఉంటుంది. వెంటనే ఆకాష్ భూమి మత్తు వదలాలని తన్ని వాష్రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు. మరి భూమి మత్తులో ఉన్నా కానీ అటు సూర్య దగ్గర ఇటు తార దగ్గర ఇటు ఆకాష్ దగ్గర కూడా అగ్రిమెంట్ సైన్ చేయకుండా సూర్యతోటేంది తారతోటేంది అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్ అని వాళ్ళెవ్వరికి తెలియకుండా నిజాన్ని బయటికి రానియకుండా అందరినీ ముప్పు తిప్పలు పెట్టిన తీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.